కృష్ణగాడి వీర ప్రేమ గాథ. కృష్ణగాడి సంగీత కచేరీకి విచ్చేసిన మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. సూపర్ యాక్టర్, సూపర్ ఇంటెన్సిటీ, సూపర్ డాన్స్ అండ్ మన సూపర్ స్టార్ మహేష్ బాబు గారికి వెరీ వెరీ వార్మ్ వెల్కమ్. 14 రీల్స్ సంస్థ మీద ఉండే అభిమానంతో అలాగే నానిని, మెహరీన్ని అండ్ ద హోల్ టీమ్ ని విష్ చేయడానికి ఇక్కడికి విచ్చేసినటువంటి మహేష్ బాబు గారికి వెరీ 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 వార్మ్ వెల్కమ్ ఫ్రమ్ ఆల్ యువర్ ఫ్యాన్స్. ఓకే, సో ఇప్పుడు కృష్ణగాడి సంగీత కచేరీ మొదలెట్టేద్దామా? ఇప్పటి వరకు మనం ఎన్నో ప్రేమ గాథల గురించి విన్నాం, వీర గాథల గురించి విన్నాం, బుర్రకథలుగా చెప్పాం. కానీ మొట్టమొదటిసారిగా వీర ప్రేమ గాథలు వినబోతున్నావురా. ఈ రోజుల్లో ప్రేమ కథలు ఎలా ఉన్నాయండి? పేక మేడల్లా కూలిపోతున్నాయి. అటువంటి ఈ రోజుల్లో మన ముందుకు ఒక సరికొత్త ప్రేమ చిత్రం వస్తుందిరా. ఇంతకీ దాని విశేషాలు ఏంటో నీకు తెలుసా? సోదరా, ఈ ప్రేమ కథ తీద్దామని నిర్ణయించుకున్న తర్వాత ఒక మంచి ముహూర్తం కావాలని ఆలోచన చేసి గత ఏడాది అనగా 2015 జూన్ 21వ తేదీన సుముహూర్తంగా ఎంచుకొని అంగరంగ వైభవంగా ఈ యొక్క సినిమాని ప్రారంభించారు. అయితే షూటింగ్ ముహూర్తం సరిపోయింది. మరి ఎంతకి అందమైన లొకేషన్ గా ఏ సెలెక్ట్ చేశారు ఆయన? లొకేషన్స్ విషయానికి వస్తే మన దర్శక నిర్మాతలంతా కూడా కలిసి చక్కగా లొకేషన్స్ ని ఎంచుకోవాలని మన రాయలసీమలోని అనంతపురం జిల్లాలో విన్నావరా, అంతేకాకుండా మన తెలుగు రాష్ట్రాల్లోని అందమైన పరిసర ప్రాంతాల్లో ఈ యొక్క సినిమా లొకేషన్స్ కోసం ఎంతగానో వెతికి ఈ యొక్క షూటింగ్ ని చేశారా. చాలా బాగా చెప్పావు. మరి అందమైన లొకేషన్ ఇంకా అందంగా చిత్రీకరించడానికి కెమెరామెన్ గా ఎవరిని సెలెక్ట్ చేశారా? వింటున్నారండి శ్రోతలారా, అందమైన సినిమా తీయాలంటే కెమెరామెన్ కావాలి. మరి కెమెరామెన్ గా ఈ సినిమాకి ఎవరు పనిచేశారో తెలుసా? మన సూపర్ స్టార్ మహేష్ బాబు గారి సినిమాకి వింటున్నారా, నెంబర్ 1 నేను ఒక్కడో సినిమా వచ్చిందా అని సినిమా వచ్చిందా? ఆ సినిమాకి పనిచేసినటువంటి రత్నవేలు గారి దగ్గర అసిస్టెంట్ కెమెరామెన్ గా పనిచేసినటువంటి మన యువరాజ్ గారిని ఈ యొక్క సినిమాకి కెమెరామెన్ గా పెట్టారా. మనకి వీరుల విధంగా కెమెరామెన్ ని సెలెక్ట్ చేశారు మన దర్శక నిర్మాతలు. మరి వినసొంపైన సంగీతం అందించడానికి మ్యూజిక్ డైరెక్టర్ ఎవరిని సెలెక్ట్ చేశారా? మ్యూజిక్ ఒక సినిమాకి వెన్నెముక మ్యూజిక్ కాబట్టి అందమైన సంగీతం అందించాలని మన దర్శక నిర్మాతలు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ స్కూల్లో పనిచేసినటువంటి మన యొక్క సారండి విశాల్ చంద్రశేఖర్ గారిని చక్కగా ఎంపిక చేశారు. ఒక సినిమా తీసామంటే దానికి తప్పకుండా ప్రధాన ముఖ్య పాత్రలు ఉండాలి కదా. అలాగే ఈ సినిమాలో కూడా ప్రధానంగా 3 పిల్లల పాత్రలు ఉన్నాయి. ఏంటి, చిన్న పిల్లల పాత్రలు ఉన్నాయా? ఆ 3 ప్రధాన పిల్లల పాత్ర కోసం మన దర్శక నిర్మాతలు కొన్ని వందల మంది అప్లికేషన్స్ లో ఏది సేకరించి అందులోంచి 3 పిల్లలు మాత్రమే సెలెక్ట్ చేయడం జరిగింది. అంటే వందల కొద్ది అప్లికేషన్లు 3 సెలెక్ట్ అయ్యారండి. 3 సెలెక్ట్ అయ్యారా? అదృష్టవంతులు ఎవర్రా? అసలు ఈ పిల్లలు ఎటువంటి వారు నీకు తెలుసా? ముద్దులోనికే బాలలు, ముద్దులోనికే బాసలు, ముద్దుల ముచ్చాల మాటలు, ముద్దుల ముచ్చాల మాటలు, పిల్లలు కాదు నాయన, పిల్లలు కాదు నాయన, పిలుగుల్లా నటించారా రండి భయ తమ్ముడా, సై మేడు బలాలి దాదానా, బలారెడ్డి భయ తమ్ముడా, సై మేడు బలాలి దాదానా, తరిగిట జంతరిదా. ఎంతకీ సినిమాలో హీరోయిన్ గా ఎవరిని సెలెక్ట్ చేశారా? ఒరే సోదరా, సినిమాలో హీరోయిన్ పాత్ర విషయానికి వస్తే ఈ పాత్ర పేరు మహాలక్ష్మి. మహాలక్ష్మి పాత్ర తగ్గట్టుగా మహాలక్ష్మి లాంటి అమ్మాయిని సెలెక్ట్ చేయాలని, ఎందుకంటే హీరోయిన్ అంటే మహాలక్ష్మిలా ఉండాలి కాబట్టి ఎందరో హీరోయిన్ వెతికి చివరిగా మన కొత్త హీరోయిన్ అటువంటి మెహరీ గారు అయితే మహాలక్ష్మిలా ఉంటారని ఆలోచన చేసి మెహరీ గారిని ఓకే చేయడం జరిగిందిరా. చాలా బాగున్నాయ్యా. అంద చందముల రంబను పెంచిన అందగత్తె ఆమె, నటనలోను నాట్యములోను ప్రతిభను చాటిందా నటనలోను నాట్యములోను ప్రతిభను చాటిందా ఆ విధంగా కథానాయకుని ఎంపిక చేయడం జరిగిందిరా. అన్ని బాగానే ఉన్నాయి.
ఉన్నాయి. అసలు ఈ సినిమాకి డైరెక్టర్ గా ఎవరిని సెలెక్ట్ చేశారో చెప్పలేదు. సోదరా శ్రద్ధగా చెప్తాను విను. ఎందుకంటే దర్శకుడుగా మన చంద్రశేఖర్ ఏలేటి గారి దగ్గర శిష్యుడిగా చేసినటువంటి హను రాఘవపూడి గారు, ఈయన ఎవరో తెలుసా? మన హను రాఘవపూడి గారయ్యా. ఈ హను రాఘవపూడి గారు తన మొదటి సినిమాగా అందాల రాక్షసి సినిమా తీసి మంచి ప్రేమ కథా చిత్రంతో విజయం సాధించారు. అయితే రెండో సినిమాగా మనకి ఈ సంస్థలో పనిచేయడం జరుగుతుంది. అటువంటి దర్శకుడిని మన యొక్క సినిమాకి దర్శకుడిగా ఉండడం చాలా అదృష్టము. అన్ని బాగానే ఉన్నాయి కానీ బ్రదరు, ఎందుకు అసలు ఈ సినిమాలో హీరోగా ఎవరిని సెలెక్ట్ చేశారో చెప్పలేదు. ఇక హీరో విషయానికి వస్తే ఎవరండి మన సినిమా హీరో గారు? ఎవరనుకున్నావు? భలే భలే మగాడి వచ్చేసావా? భలే భలే మగాడి సినిమాతోటి చక్కగా ఒక మధ్య మరుపు క్యారెక్టర్ లో మనందరినీ ఎంతో నవ్వించి మెప్పించినటువంటి నాని గారు. అవునా? ఆ నాని గారే ఈ సినిమాకి హీరోగా ఉన్నారా? ఇకపోతే నాని గారి గురించి చెప్పుకోవాలంటే రాజమౌళి గారు తీసినటువంటి ఈగ సినిమా చూసావా నువ్వు? ఆ ఈగ సినిమాలో వైవిధ్యమైనటువంటి పాత్ర పోషించారు. అంతేకాకుండా పిల్ల జమీందారు అనే సినిమాలో ఒక జమీందారి పాత్రలో వీరత్వాన్ని చూపించి 10 మందిని నవ్వించడమే కాకుండా అందరూ బాగుండాలనే సందేశాన్ని ఆ సినిమా ద్వారా మనకు అందించారు. అటువంటి కథానాయకుడు ఈనాటి మన సినిమాకి కథానాయకుడుగా దొరికారు. అయితే అసలు నాని గారు ఎటువంటి వారు నీకు తెలుసా? నాని గారు ఎటువంటి వారంటే ఎంత అందగారంటే చంద్రుని మించిన రూపము సై, చంద్రుని మించిన రూపము సై, చండ ప్రచండమైన తేజము సై, చండ ప్రచండమైన తేజము సై, జనం మెచ్చిన హీరోరా మనకు వచ్చిన నానీరా, జనం మెచ్చిన హీరోరా మనకు నచ్చిన నానీరా, జనం మెచ్చిన హీరోరా మనకు నచ్చిన నానీరా, జనం మెచ్చిన హీరోరా మనకు నచ్చిన నానీరా. అన్ని బాగా చెప్పావు. అసలు ఇతరాలుంటేనే ఎన్ని పత్రాలనే చేయొచ్చు. అవునరా? అటువంటి ఈ సినిమాకి నిర్మాతలు ఎవరో ఆ విశ్వాసం చెప్పలేదు. ఒరే ఇక సినిమా నిర్మాణం గురించి వచ్చేసరికి మన 14 రీల్స్ సంస్థ వారు, అంటే సామాన్యమైన సినిమాలు తీయలేదు వారు, 14 రీల్స్ సినిమా వారు ఈ యొక్క సినిమాకి నిర్మాణ సారథ్యం వహిస్తున్నారు. అయితే గతంలోనే మొదటి సినిమాగా విక్టరీ వెంకటేష్ గారితో కలిసి నమో వెంకటేశ అని ఒక సినిమా తీశారు. నమో నమో వెంకటేశ నమో నమో వెంకటేశ నమో నమో. ప్రఖ్యాత నిర్మాత అమరజీవి డి రామారాయుడు గారి కుమారుడు వెంకటేష్ గారితో పచ్చి సినిమా తీశారా? అవునరా? ఇక రెండో సినిమాకి వచ్చేసరికి మన సూపర్ స్టార్ మహేష్ బాబు గారితో కలిసి దూకుడు దూకుడు ఈ దూకుడు నీకు సాటెవ్వరు. అవునా? ఆ దూకుడు సినిమా ద్వారా తెలుగు చిత్ర పరిశ్రమ రికార్డులు బద్దలు కొట్టేటువంటి సినిమా మన దూకుడు సినిమా. అంతేకాకుండా మన సూపర్ స్టార్ మహేష్ బాబు గారితో కలిసి నంబర్ 1 నేనొక్కడిని, ఆగడు. అంతేకాకుండా ఆగడు సినిమా చూసావా? చూసావా? శ్రీమంతుడు. అలాగే రాముడు వచ్చినాడు రో ఈత సరియ శివధనుసు ఎత్తినాడు రో, సూపర్ స్టార్ వచ్చినాడు రో ఈత సరియ మహేష్ బాబు వచ్చినాడు రో. నిజంగానే వచ్చారా మహేష్ బాబు గారు? అయితే ఇటువంటి సినిమాలే కాకుండా మన నందమూరి బాలకృష్ణ గారితో కలిసి లెజెండ్ అనే ఒక సినిమా తీశారు. నువ్వు ఫుల్ టు జింక ముందు పోదు, సింహం ముందు పోదకు. అవునురా? ఇటువంటి బ్లాక్ బస్టర్ హిట్లు ఇచ్చిన మన 14 రీల్స్ వారు దర్శకుడు రాఘవపూడి గారితో కలిసి నాని గారి హీరోగా ఈ యొక్క సినిమా తీయడం జరుగుతుందిరా. అన్ని విషయాలు చెప్పావు కానీ అసలు విషయం చెప్పలేదురా. ఏమిట్రా? ఎందుకు ఈ సినిమాకి వెరైటీ టైటిల్ అన్నా ఏ టైటిల్ పెట్టారో చెప్పలేదు నాకు. ఒరే సోదరా, ఇంకా మా వాడికి అర్థం కాలేదండి. ఇన్ని విశేషాలున్న ఈ సినిమాకి టైటిల్ గా కృష్ణగాడి వీర ప్రేమ గాథ అనే టైటిల్ పెట్టారా? కృష్ణగాడి వీర ప్రేమను శ్రద్ధగా వినరయ్యా, వీక్షించండి వీరు విందుగా వీర ప్రేమ గాథ, శ్రద్ధగా వినరయ్యా, వీక్షించండి వీరు విందుగా వీర ప్రేమ గాథ. ఉన్నాయా? అన్ని బాగానే కుదిరినాయి. అక్కడ చూస్తే సూపర్ స్టార్ మహేష్ బాబు గారు ఉన్నారు, ఇక్కడ చూస్తే మన హీరో నాని గారు ఉన్నారు, అటు చూస్తే హీరోయిన్, ఇటు చూస్తే నిర్మాతలు, ఇటు చూస్తే డైరెక్టర్ గారు, ఇటు చూస్తే కెమెరా
ఒరే సోదరా, ఇన్ని విశేషాలున్న ఈ సినిమాకి విడుదలకు ముందుగా ఆడియో ఫంక్షన్ జరగాలి కాబట్టి ఈ రోజున కృష్ణగాడి వీర ప్రేమ గాథ అనే సినిమా యొక్క ఆడియో ఫంక్షన్ జరుగుతుందిరా. త్వరలోనే ఈ సినిమా మన ముందుకు రాబోతుంది. శ్రవంతి రవికిషోర్ గారు, మీరు సాంగ్ లాంచ్ చేసే ముందు కెన్ వి ఆస్క్ క్వశ్చన్? ఒక క్వశ్చన్ అడగచ్చా? ప్లీజ్ ప్లీజ్ విత్ యువర్ పర్మిషన్, మీ ఫస్ట్ క్రష్ గురించి చెప్పండి. I think there was too long a time back, so let's. టూ లాంగ్ బ్యాక్ అయినా సరే ఫస్ట్ క్రష్లు గుర్తుంటాయండి. మీకు గుర్తుంది కానీ మీరు చెప్పట్లేదు. పబ్లిక్గా అడగకూడదు కాబట్టి. ఓకే, సరే, మీరు చూసినటువంటి ప్రేమ కథల్లో మీకు బాగా ఇష్టమైన ఒక ప్రేమ కథ? మూవీస్కి అయితే నా మూవీ నువ్వే కావాలి. ఓకే, నువ్వే కావాలి. అండ్ రీసెంట్గా మేము ఇంకొక ప్రేమ కథ కూడా చూసాము, నేను శైలజ. రత్నవేల్ గారు సార్ ప్లీజ్. అండ్ యువరాజ్ గారు. సో ముందు గురువు గారు మాట్లాడతారా, ముందు శిష్యులు మాట్లాడతారా? ఎవరు? హూస్ గోయింగ్ టు టాక్ ఫస్ట్? యువరాజ్. Thank you so much, sir. You made me a best cameraman for me in this year. It's a pleasure to be here. All the best to 14 Reels and the entire team. Thank you so much. Yuvraj is my assistant. He worked with me for 8 years in the film industry for Robo, Varna Mayram, Nenu Okkaden and all. He's a highly talented guy. I hope this film will take him to the next level. Thank you so much. వచ్చేసాడు చూడు పొద్దున్నే ఆ సూర్యుడు చలి పుడితే దిగిపోతాడు మాటకిలే పగలే పేడంటాడు మండుకుండే పైన చంద్రముంది గుండెల్లోన వీరాసుర గుణముల్లోన కర్ణుడికి కజిన్స్ మేమురా సూపర్ స్టార్ మహేష్ గారికి, మహేష్ ఫ్యాన్స్ అందరికీ హాయ్. గుడ్ ఈవినింగ్ ఆల్. అక్కడ భయపడుతున్నాడు కృష్ణగాడు. ఆడి గన్ అంటే భయం, నాకు మైక్ అంటే భయం. ఆయన మాట్లాడాలి కాబట్టి మాట్లాడుతున్నాను. వేదిక మీద ఉన్న సుకుమార్ గారికి, అలా నరేష్ గారికి, ఇంద్రగంటి మోహన్ కృష్ణ గారికి అందరికీ పేరు పేరున గుడ్ ఈవినింగ్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇంత లెజెండరీ బ్యానర్ దూకుడు, ఆగాడు, 1 ఇలాంటి సినిమాలు తీసిన లెజెండరీ బ్యానర్ 14 Reels పైన నేను వర్క్ చేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. రామాచంట గారు, గోపియాచంట గారు, అనిల్ గారికి థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. తర్వాత ఈ సినిమా దర్శకుడు అను రాఘవపూడి. బయట చాలా క్లోజ్గా ఉంటారండి, పాట రాసేవాడు మాత్రం బెండ్ తీస్తారు. అందాల రక్షతో నాకు అసలు ఫస్ట్ సినిమా ఛాన్స్ ఇచ్చిన అను రాఘవపూడి. ఈ సినిమాతో సింగిల్ కార్డ్ రాసే అవకాశం కల్పించారు. థ్యాంక్స్ టు అను రాఘవపూడి గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నాని గారు, మీ సినిమా కొరకు నాకు చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్స్ అలాట్ అండి. ఇంకా మర్చిపోతే సారీ. థ్యాంక్స్ అలాట్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నువ్వంటే నా నవ్వు, నేనంటే నువ్వు, నువ్వంటూ నేనంటూ లేమని అవునంటూ మాటేవో నిజమంటూ నేను లేరాని దూరాలిను పోనని ఎటు ఉన్నా నీ నడక వస్తాగాని వనక దగ్గరగా రాని నువ్వు దూరమే నీ వేసే ప్రతి అడుగు ఎక్కడికో నువ్వడుగు నిలుచున్నా నీ వైపే చేరేనులే నీ అడుగేమో పడినేల గుడి అయినదే నీ చూపేమో సడిలేని ఉరుమైనదే నేను నీ కోసం తడిసిపోనా వానలో ఈ చినుకు ఆ మేఘం పోన సరే సూర్యుడితో జతకట్టి ఒకటవుతాయే నీళ్ళల్లో నలు పల్లె మల్లెల్లో తెలు పల్లె ఈ భూమికే వెలుగిచ్చే వరమే ఈ ప్రేమ ఈ చినుకు ఆ మేఘం పోన సరే సూర్యుడితో జతకట్టి ఒకటవుతాయే
మల్లె మల్లెల్లో తెలుపల్లే ఈ భూమికే వెలుగిచ్చే వరమే ఈ ప్రేమ. ఇటు వస్తాననుకోలేదా తలుపస్సలు తీయవు తడితే. పో పసివాడని జారి పడితే బొగ్గన తెచ్చి చంపేశావే. నువ్వు నేనంటూ పలికే పదముల్లో అధరాలు తగిలేనా కలిసే ఉన్నా. మనమంటూ పాడు పెదవుల్లో చూడు క్షణమైన విడిపోవులే. ఇది ఓ వేదం పద రుజువవుదాం అంతులేని ప్రేమకే మనం. నివురు తొలగేలా నిజము గెలిచేలా మౌనమే మాట మార్చేసినా. నవ్వేటి కోపానివే మనసతికి నవ్వురాయివే. నువ్వు కలిసొచ్చే శాపానివే నీరల్లే మారేటి రూపానివే. నచ్చేదారుల్లో నడిచే నదులైనా కాదన్నా కలవాలి సంద్రంలోనా. విడివిడిగా ఉన్నా విడిపోలేకున్నా ప్రవహించే ప్రణయం ఇదే. వద్దన్నా తిరిగేటి భూమి దొట్టు నా ప్రాణం తిరిగేనే ఇక నీ చుట్టూ. నాలోనే నువ్వుంటూ నీతోనే నేనంటూ ఈ భూమిలో విహరించే వెలుగే మన ప్రేమ. సినిమా టైటిల్ ఫస్ట్ ఈ సినిమా ఒక ఫ్యామిలీ అట్మాస్ఫియర్లో జరిగిందండి. మన రాము గారు, అనిల్ గారు, గోపి గారు వీళ్ళు చేస్తున్నప్పుడు నేను షూట్లో చూస్తున్న అరకులో గ్యారంటీ ఫిల్మ్ పెద్ద హిట్ అవుతుంది అనిపించింది. ఎందుకంటే ఒక ఫ్యామిలీ అట్మాస్ఫియర్లో అందరూ కష్టపడుతూ ఇష్టపడుతూ చేసిన సినిమా ఇది పెద్ద హిట్ అవుతుందని ఆశిస్తున్నాను. ఓ బ్రహ్మ దేవుడో ఎంత డేంజర్ గాడిదో గిఫ్ట్ ఇచ్చి ప్రేమని మరిచినావా పెళ్ళిని. సీతలాంటి ఆ పిల్ల అన్న రావణుడు రామరామ అందుకే రాయంతున్న ప్రేమ అసలే చెప్పలేమా. వాకులోనో టచ్లోనో డ్రీమ్లోనో డూయెట్లోనో ఒకడు బ్రహ్మ ఒకడు జన్మ ఇచ్చావే కర్మ. సుకుమార్ గారు మీ విషెస్ చెప్పే ముందు ఇది ప్రేమగాథ కాబట్టి మీ ఫస్ట్ క్రష్ గురించి మాకు ఏమైనా